అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 634వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. మనం 18వ అధ్యాయంలోని అతి ముఖ్యమైనటువంటి శ్లోకం గీత యొక్క హృదయము అని చెప్పబడేటువంటి శ్లోకాన్ని మనం చర్చిస్తూ వస్తున్నామండి. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకున్నట్లయితే అర్థమైందండి, మన జీవితం మారిపోతుంది. అర్థమైందండి. దీనికంటే ముందు ధార్మికము ఆధ్యాత్మికము ఈ వైపు మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ధార్మిక జగత్తులో ఈ యొక్క శరీరము పంచతత్వాలతో చేయబడింది అని చెప్తున్నారు. అర్థమైందండి. కానీ ఆ పంచతత్వాలతో ఏ విధముగా చేయబడింది, ఆ పంచతత్వాల్ని మనం శ్రేష్టంగా మలుచుకోవాలంటే మనమేం చెయ్యాలి అన్న విషయం గురించి అవగాహన ఎక్కువగా లేదని భావించాలి. పంచతత్వాలు అంటే ఏమిటి? భూమి, ఆప, అనల, వాయు, ఖం. భూమి అంటే ఏంటి? భూమి అంటే ఏంటండి? భూమి, పృథ్వీ. అదే ఆప అంటే నీరు, అనల అంటే అగ్ని, వాయు అంటే గాలి. అర్థమైందండి. ఖం అంటే ఆకాశతత్వం, శూన్యతత్వం అంటారు. ఈ పంచతత్వాలతోనే మొత్తం ప్రకృతి అంతా కూడా తయారై ఉన్నదండి. ప్రకృతి అని ఎప్పుడైతే అంటున్నామో బాహ్య ప్రకృతి, మన శరీర ప్రకృతి రెండు ఉంటాయి. ఒకటి భూమండలంలో భూమి ఉంది కదా, భూమి కదా మొత్తం అంతా, ప్రపంచం అంతా భూగోళం అంటాం కదా. మన శరీరంలో కూడా మొత్తం అంతా భూమి. భూమి అంటే ఏంటి? స్థూలము, భౌతికంగా మనం చూడగలిగేది భూమి, శరీరము. శరీరం అంటే ఏమిటంటే చర్మము కనబడుతుంది, మాంసము కనబడుతుంది, చర్మాన్ని కోస్తే అందులో ఉన్న ఎముకలు కనబడతాయి, అస్థిపంజరం కనబడుతుంది. ఆ శరీరాన్ని నిలబడడానికి ఆ విధంగా ఒక అస్థిపంజరం చేసి దాంట్లో మాంసం పెట్టి పైన చర్మం పెట్టి ఆ విధంగా తయారు చేశాడు. అర్థమైందండి. ఇంకేం కనబడుతుందండి? అదేవిధంగా అందులో మనకి భూమి అంటే అది కదా, ఇంకా చర్మము చెప్పాను కదా, భూమి, రక్తము, మాంసము, ఎముకలు. అర్థమైందండి. భూమి తత్వం బయట కూడా అదే ఉంది కదండి. మొత్తం భూగోళం అంతా చూసి మనం భూమి మీదే ఉన్నాం. ఇదంతా అది. తర్వాత ఆప అంటే నీరు. ఇప్పుడు మనందరికీ తెలుసును, ప్రపంచం అంతా, సముద్రం అంతా ఒకటేనండి. మనం అయితే వివిధ రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మన ఇండియన్ ఓషన్ అంటాం, బే ఆఫ్ బెంగాల్ అంటాం, అరేబియన్ సీ, ఇంకోటి అట్లాంటిక్ ఓషన్, ఇంకోటి అట్లా నార్త్ అమెరికన్ ఓషన్, ఏవో పేర్లు పెట్టుకుంటాం. ఎవరికి బ్లాక్ సీ అని, పసిఫిక్ ఓషన్ అని పెట్టుకుంటాం. అట్లా కానీ సముద్రం అంతా ఒకటే. అర్థమైందండి. సో ఆప, ప్రపంచంలో కూడా ఆప. మనలో ఆప ఉందా? నీరుందా? డాక్టర్ని అడగని చెప్తారు వాళ్ళు. 100కి ఒక 70% మీదంతా వాటర్ ఉందంటారు. అది రక్తం రూపంలో ఉంది. ఎన్నో లీటర్లు, 6, 7, 8, 10 లీటర్లు రక్తం ఉంటుంది మొత్తం టాప్ టు బాటం. రక్తం ఎక్కడైనా కట్ చేసామనుకుంటే రక్తం వస్తుంది. అర్థమైతే మనలో కూడా నీరు తత్వం ఉంది, బయట కూడా నీరు తత్వం ఉంది. తర్వాత ఏముందండి? అనల, అగ్ని. బయట అగ్ని చూసాం కదా, ఇప్పుడు అగ్నితత్వం ఉందా? మనలో కూడా అగ్నితత్వం ఉన్నది. 98.4 degrees అగ్ని మనలో ఉండాలి, లేకపోతే మనం బ్రతకలేము. ఒకవేళ దానికంటే తగ్గినా కూడా ఏమంటామో లో ఫీవర్ అంటారు, జ్వరము తక్కువ, అది లో ఫీవర్ అంటారు. అదేవిధంగా దానికంటే ఎక్కువ ఉందనుకోండి, 100, 101, 102, 103, 105, 106 కూడా వింటుంటాం కదా. ఆ ముఖం మీద అంతా మంచుగడ్డలు పెడుతుంటారు, వేడిగా ఉంటుందంట, ముట్టుకుంటే కాలిపోతుంది. సో అది అగ్నితత్వం మనలో కూడా ఉంది. అది కూడా సమాంతరంగా బ్యాలెన్స్డ్గా 98.4 ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే మనం చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నామన్న లెక్క. తర్వాత భూమి, ఆప, అనల. తర్వాత వాయువు అన్నాడు. బయట కూడా వాయువు ఉంది కదా. బయట అగ్ని ఉంది, బయట కూడా వాయువు ఉంది. వాయువు అంటే ప్రపంచంలో ఉన్నంత వాయువే, బయట కనబడేదంతా వాయువే. ఆ వాయువే మనం పీలుస్తాము, ఆక్సిజన్ పీలుస్తాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అర్థమైందండి. సో అది కూడా వాయుతత్వం. మన వాయువు లేకుండా ఉంటే మనం కూడా బ్రతకము. తర్వాత ఏంటి? ఖం అంటే శూన్యతత్వం, ఆకాశతత్వం అంటే దాని శూన్యతత్వం. మనలో కూడా శరీరాన్ని ఇంత చక్కటి ఆకృతిలో పెట్టాడంటే, ఇంత చక్కటి ఆకృతి లేకుండా ఉంటే శూన్యతత్వం లేదనుకోండి, ఈ చర్మము ఎముకలు కలిసిపోయి ఉంటాయి.
మధ్యలో ఖాళీలు పెట్టాడు కాబట్టి చక్కగా ఒక ఆకృతి వచ్చి కాస్త అందంగా తయారు చేశాడు. ఆ మధ్య మధ్యలో ఖాళీలన్నీ ఆ శూన్యతత్వం కింద చెప్పుకోవచ్చు. సో పంచతత్వాలు దీనికంటే ఇంకో తత్వం లేదండి. స్థూలములో ఇంకా ఐదే, 5 తత్వాలు మనకు ఉంటాయి. అర్థమైందండి. ఇప్పుడు మనం మామూలుగా హ్యూమన్ బీయింగ్ అంటాం. మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరిని హ్యూమన్ బీయింగ్ అంటే HUMAN. ఈ 5 లెటర్స్ని నేను అలా తయారు చేశానమాట. మనం HUMAN అంటే ఈ పంచతత్వాలు అందులో మనకు అర్థమవుతాయి. హెచ్ అంటే హీట్, హీట్ అంటే అగ్నితత్వం, అర్థమైంది. 98.4 degrees చెప్పాను కదా. యు అంటే ఏంటి? యు అంటే నీరు, జలతత్వం. యు అంటే జలతత్వం ఎలా అవుతుందో మీరు అనుకోవచ్చు. యుకి ఇంకో యు పెట్టండి, యు+U డబ్ల్యూ అంటాం కదా మనం మామూలుగా. సో వాటర్, వాటర్ అంటే జలతత్వం. తర్వాత ఎం అంటే భూమితత్వం. ఎలాగా? MUD మడ్ అంట. మడ్ అంటే మట్టి. అదే మట్టిలోంచి వచ్చాడు, మట్టిలో కలిసిపోతాడు అనే పాట కూడా ఉంది. అర్థమైందండి, మనకు చెప్తారు. MUD మడ్ అంటే ఇది మొత్తం శరీరం అంతా భూమితత్వం చెప్పుకున్నాం కదా. ఏ అంటే ఎయిర్, ఎయిర్ అంటే గాలి. సో మనం పీల్చే గాలి, ఇదంతా అది కూడా ఉంది. తర్వాత ఎన్ అంటే ఏంటి? శూన్యతత్వం. NIL నిల్ అంటే శూన్యం. సో ఆ ఖాళీలు పెట్టాడు కాబట్టి మన శరీరం. సో ఈ విధంగా మన శరీరం అనేది ఈ విధంగా పంచతత్వాలతో చేయబడింది అన్న విషయం మనకి ఆధ్యాత్మిక కోణంలో అర్థమైనంత విధముగా ధార్మికంలో ఊరికే అంటారు, పంచతత్వాలు అంటారు అంతే, ఫుల్ స్టాప్. దాని మీద చర్చ లేదు. ఏ విధంగా పంచతత్వాలు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, దాని యొక్క యజమాని ఎవరు, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఈ తత్వాన్ని పంచతత్వాలతో కూడుకున్న శరీరాన్ని, ఇదంతా కూడా మనకి ధార్మికంలో తెలియదు. ఆధ్యాత్మికతలో ఏం తెలుస్తుంది? శరీరాన్ని చక్కగా పెట్టుకోవడానికి ఏం చెప్తుందండి? శరీరానికి యజమాని ఆత్మ. ఆత్మ ఈ 3 సూక్ష్మతత్వాల గురించి కూడా చెప్తోంది. ఏమిటండి? మనస్సు ద్వారా ఆలోచన చేస్తుంది ఆత్మ. తర్వాత బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకుంటుంది, ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, డిస్క్రిమినేటింగ్ పవర్. తర్వాత దాని అనుగుణంగా సంస్కారాలు ఏర్పడతాయి. ఈ 3 కూడా సూక్ష్మము. సో 5 స్థూలము, 3 సూక్ష్మము. ఇది కలిపితే అందుకనే ఒక భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతి అష్టద అంటాడు. సో మన ప్రకృతి 8, భిన్నా ప్రకృతి అష్టద, బయట ప్రకృతి 5. ఈ పంచతత్వాలతో ఈ చర్చ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? బుద్ధినేత్రం తెరుచుకుంటే. బుద్ధినేత్రం తెరుచుకోవాలంటే ఆత్మజ్యోతి వెలగాలి. అర్థమైందండి. నేను శరీరము కాదు, శరీరముకి యజమాని ఆత్మని అని అర్థం కావాలి. ఈ చర్చ ఎంతైనా చెప్పుకోవచ్చు, ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి ఒక భేదాన్ని మీ దృష్టికి తీసుకొని రావడం కోసం మళ్ళీ కూడా మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి 18వ అధ్యాయంలోని 66వ శ్లోకాన్ని దయచేసి ఎవరైతే వింటున్నారో సోదరులు సోదరిమణులు చాలా తీవ్రమైన విషయంగా పరిగణించండి. ఇది గంభీరాతి గంభీరమైనటువంటి ఎంత రహస్యము. మన ఆధ్యాత్మిక రహస్యాలు, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలను పెట్టుకున్నాం కదా శీర్షిక. ఇందులో ఉన్నటువంటి రహస్యం అతి గొప్ప రహస్యము మనకి తెలియచెప్తుంది. అర్థమైందండి. ఏం చెప్తాం? ఇప్పటికే మనం చర్చించుకున్నాం, 2 ఎపిసోడ్స్ అయిపోయాయి, ఇది 3వ ఎపిసోడ్. అర్థమైందండి. ఇందులో గీతని సమర్థించే శ్లోకాలు మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటి, ఒక్కసారి శ్లోకాన్ని వినండి. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాం, అది కూడా చర్చించుకున్నాం. దేహధర్మాలని విడిచిపెట్టండి, మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడి శరణు మాత్రమే పొందండి, అందరి శరణు విడిచిపెట్టండి అన్నాడు. ఇప్పటి వరకు మనకి పాయింట్ తెలియక, ఈ సత్యాన్ని మనం గుర్తించక మనం భగవంతుడిని విడిచిపెట్టాం. చూసారా ఎంత వైపరీత్యమో చూడండి. బిగ్గెస్ట్ పారాడాక్స్ అన్నమాట. మనం భగవంతుడిని విడిచిపెట్టి అందరిని పెట్టుకున్నాం. అంటే స్థూలంగా ఉన్నాం కాబట్టి ఈ 2 కనుబొమ్మలతో, చర్మ చక్షువులతో ఏదైతే చూస్తున్నామో 33 కోట్ల దేవీదేవతలు, వారిలో నేను నమ్ముకున్న ఆయన భగవంతుడు. అదేవిధంగా ధర్మస్థాపకులు, వివిధ ధర్మస్థాపకులు అందరూ ఎవరికి వారు భగవంతుడిగా గుర్తింపబడ్డారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? అందరినీ విడిచిపెట్టండి, వీళ్ళెవరూ భగవంతుడు కాదు, వీళ్ళు స్థూలంగా దేహదారులు, వారికి సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానము లేదు. అర్థమైందండి. ఎందుకంటే ఒక్క భగవంతుడైన నాకు మాత్రమే ఆత్మని, పరమాత్మని, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతని, సర్వశక్తివంతుణ్ణి, దివ్య గుణాల సాగరుణ్ణి, విశ్వాత్మలందరికీ తండ్రిని, ఇంకేమన్నాడు? జ్ఞాన సాగరుణ్ణి,
పతిత పావనుణ్ణి అని భగవంతుడు మనకి చెప్తున్నాడు. నేను ఒక్కడినే భగవంతుడిని. విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, ఏ భగవంతుడైతే మనకు బుద్ధి నేత్రాన్ని ఇచ్చాడో ఆ బుద్ధిని వాడుకొని భగవంతుని పక్కన తోసేసాం. ఆ బుద్ధిని వాడుకొని మిగతా వాళ్ళందరినీ కూడా అంటే అంటే అది ధార్మికంగా, శరీరపరంగా, భౌతికంగా బుద్ధిని తెలుసుకున్నాం. అది డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, గొడవల్లోకి వెళుతోంది. అంతేగాని సత్యాన్ని తెలుసుకోవడానికి అది ముందుకు వెళ్ళలేదు. అదే మాం ఏకం శరణం ప్రజ, అండర్లైన్ చేసుకోండి, ఇది హృదయము. భగవద్గీత ఏం చెప్తుంది? నేనొక్కడినే భగవంతుడిని, నా ఒక్కరి శరణు మాత్రమే మీరు పొందండి అంటున్నాడు. అహంత్వా, ఎందుకు పొందితే ఏమొస్తుంది? అహంత్వా సర్వపాపేభ్యో, అహం అంటే నేనొక్కడినే, త్వా నీవు చేసిన సర్వ పాపాలు, ఎక్కడ ద్వాపర యుగం నుంచి దేహభ్రాంతిలో కూరుకుపోయి మీరు పాపాలు చేస్తున్నారు, ఆ పాపాలన్నీ సమూలంగా కడిగేస్తాను. అర్థమైంది? మిమ్మల్ని సంపూర్ణంగా పావనంగా చేస్తాను. పతిత పావన అన్నటువంటి నేనొక్కడినే మీకు పావనం చేసే శక్తి ఇంకా నేను తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికి కూడా లేదు. నిజంగా అయ్యుంటే ఈ పాటికే మీరు పావనంగా అవ్వాలి కదా. రోజు రోజుకి పతితుల సంఖ్య పెరుగుతోంది, చరిత్రహీనుల సంఖ్య పెరుగుతోంది. అర్థమైందండి? దుష్ట కర్మలు వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, కానీ సత్కర్మలు వారు చేసేవాళ్ళు, సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకునేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఎవరు లేరనే విధానంలో మనం ఆ విధంగా ముందుకెడుతున్నాం. అర్థమైందండి? మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచ, సర్వ పాపాల నుండి నీకు మోక్షము కలిగిస్తానంటే లిబరేట్ చేస్తాను. ఏమన్నాడు? మాశుచ అన్నాడు. మోక్ష ఇష్యామి మాశుచ అంటే ఏంటి? నువ్వు దుఃఖపడవద్దు, బాధపడవద్దు, కంటతడి పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు ఎన్నో చెడు కర్మలు చేశానే, ఇప్పటి వరకు చాలా కఠినాత్ముడిగా అయిపోయానే, పాపాత్ముడిగా అయిపోయానే, ఏమీ పర్వాలేదు, నీవు నా చేయి పట్టుకున్నావు, ఇప్పుడు నిన్ను ఉద్ధరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది అందులో ఉన్న తత్వం అండి. ఇప్పుడు కొన్ని గీత సమర్థించే శ్లోకాలు తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి, ఎన్నో 100 శ్లోకాల పైన ఉన్నాయి. నేను ఒక్కడినే భగవంతుని చెప్పడానికి. ఎక్కడా కూడా ఏ ఒక్క శ్లోకం కూడా లేదు భగవంతుడు దేహధారి అని, ఎక్కడా లేదండి. ఒక్క శ్లోకం, ఒక్క పదం కూడా చూపించలేరు. అర్థమైందండి? గీతలోనే కాదు, గీత సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది. ఏ శాస్త్రంలో కూడా మీరు బుద్ధినేత్రము తెరుచుకొని ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకోగలిగితే ఇది మీకు స్పష్టమవుతుంది. లేకుండా ఉంటే మీరు ఆర్గ్యుమెంట్స్లో వెళితే, దైహికంగా బుద్ధిని వాడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అటువంటి వాళ్ళతో చర్చించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొన్ని శ్లోకాల మధ్యకు చూద్దామండి. గీతా మద్దతు శ్లోకాల్లో మొట్టమొదటిది నేను 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం చెప్తున్నాను. 7:7 మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఇందులో 2 ఉన్నాయండి. మామేకం శరణం వ్రజ దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి నేను ఒక్కడినే భగవంతుణ్ణి, దాన్ని సమర్థించే శ్లోకాలు చూడాలి. నేను ఒక్కడినే భగవంతుని విశ్వాత్మలందరికీ, రెండవ భగవంతుడు లేడు ఈ సృష్టిలో, రెండవ భగవంతుడు లేడు. మీరు ఉన్నారనుకుంటే ప్రూవ్ చేయండి. ఏ విధంగా ఉన్నారు? మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ భగవంతుడు ప్రూవ్ చేస్తున్నాడు గీత ద్వారా, మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోతే మీరు అజ్ఞానంలోని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీరు అనుకున్నది జ్ఞానం అనుకుని వెళ్తున్నారు, మీరు పప్పులో కాలు వేస్తున్నారు, మీరు ఆ విధంగా మీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైందండి? ఒక్కసారి ఇప్పుడు నేను ఒక్కడినే భగవంతుని అన్నదానికి ఈ 7:7 ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? మత్తాపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది, నాకంటే పరమమైనది మరొకటి ఏదీ లేదు. చూసారా? నాకంటే శ్రేష్టమైనది లేదు, నాకంటే గొప్పది, పరమం అంటే గొప్పది, అది కూడా ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు దారములో గుచ్చబడిన ముత్యాల వలె. చూసారా? ఒక దారానికి ముత్యాలన్నీ గుచ్చండి, ఆ దారం కట్టయిపోతే మొత్తం ముత్యాలన్నీ పడిపోతాయి. ఒక్కసారి ముత్యాలన్నీ దారంలో గుచ్చి మొత్తం ముడి వేసేయండి, మొత్తం ముత్యాలన్నీ కంట్రోల్లోకి వస్తాయి, ఆ దారము కంట్రోల్లోకి వస్తాయి. అదేవిధంగా ఈ సమస్త జగత్తు దారములో గుచ్చబడిన ముత్యాల వలె నాయందే ఆధారపడి ఉన్నది, నేనే కంట్రోల్ చేస్తున్నాను. అది ఈ అంటే మత్తాపరతరం నాణ్యత అంటే నాకంటే శ్రేష్ఠుడు, నాకంటే ఉన్నతుడు, నాకంటే గొప్ప ఆశ్రయము మరొకటి లేనప్పుడు పరమాశ్రయము కూడా నేనే కావాలి. అక్కడేమన్నాడు? నా యొక్క మామేకం శరణం రజ అన్నాడు. అంటే నా యొక్క ఆశ్రయం పొందాలి. నా యొక్క ఆశ్రయం పొందాలంటే నా గురించి తెలుసుకోవాలి కదా. నా గురించి తెలుసుకోకుండా మీరు నా ఆశ్రయం ఏం పొందుతారు?
అది ముఖ్యం అన్నమాట. ఇక్కడ మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఈ శ్లోకానికి, అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నాకంటే గొప్ప ఆశ్రయము మరొక్కటి లేనప్పుడు పరమాశ్రయము కూడా నేనే కావాలి. రెండోవాడు నన్ను వదిలేసి మీరు ఎవరెవరినో పరమాశ్రయం చేసుకున్నారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నాడు భగవంతుడు. మరొక శ్లోకము 10:8 అండి, 10వ అధ్యాయం విభూతి యోగంలో 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. చాలా శ్లోకాలు పెట్టుకున్నాం కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్తాను. ఇవన్నీ శ్లోకాలు మనం డీటెయిల్గా చర్చించుకున్నాం. ఇప్పటికే 630 పైన ఎపిసోడ్స్ చేసుకున్నామంటే ఇవన్నీ చాలా డీటెయిల్గా చర్చించుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో, ఏమంటున్నాడు, సమస్త సృష్టికి నేనే మూల కారణము. సమస్త సృష్టికి, సమస్త సృష్టి అంటే మీరు ఏమర్థం చేసుకుంటారంటే సమస్త మానవ సృష్టి అని అర్థం చేసుకోండి. మిగతా పశువులు పక్షులు అవన్నీ పెట్టి కన్ఫ్యూజ్ అయిపోకండి. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 850 కోట్ల మనుషుల సృష్టికి నేను మూల కారణము. అహం సర్వస్య ప్రభవ. అర్థమైంది? అన్నీ నా నుండే ఉద్భవించి వచ్చి నడుస్తున్నాయి. అన్నీ మత్తా సర్వం ప్రభవ. అందరూ నా మార్గంలో నడవవలసినదే. మీ జీవితం బాగుపడాలంటే నా మార్గంలో నడవవలసిందే, వేరే ఆప్షన్ లేదు మీకు అంటున్నాడు భగవంతుడు. ఈ విధముగా తెలుసుకున్న జ్ఞానులు భక్తి తత్పరలతో నన్ను భజిస్తారు. భజంతే మాం బుధా భావ సమన్వితాః. తెలుసుకోకపోతే అజ్ఞానంలో ఏదో కర్మకాండలాగా ఏదో చేసుకోవాలి కదా అని చేసుకుంటూ ఉంటారు. దానివల్ల శాశ్వత ప్రయోజనం ఉండదు. అక్కడ చేసుకున్నప్పుడు, పూజ చేసినప్పుడు, భజన చేసినప్పుడు కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వ్యర్థ ఆలోచన ఆ టైంలో ఉండదు కాబట్టి కాస్త ప్రశాంతత ఉంటుంది. కానీ అది ఆత్మలో ఉన్న కుళ్ళుని కడగలేదు. అది గుర్తుపెట్టుకోండి. అహం సర్వస్య ప్రభవ అని సమస్త సృష్టికి తానే ఆది కారణమని ప్రకటిస్తున్నాడు. చూసారా, భగవంతుడి ప్రకటన మనం ఎలా విస్మరిస్తామండి. సమస్త మానవ సృష్టికి నేనే ఆది కారణము, మూల కారణము అని. అలాగే మత్తః సర్వం ప్రవర్తతే అన్నాడు. అంటే సమస్తము తన నుండే నడుస్తోంది. నేను చెప్పిన విధానంలో నడవలసిందే, వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మీ విధానంలో నడుస్తారు, లేకపోతే ఇతరులు చెప్పిన విధానంలో నడిస్తే అది శ్రీమతం ఆధారంగా కాదు, అది జనమతము, పరమతము. మీ మతము, మనమతము, జనమతము, పరమతం, అంతేగాని శ్రీమతము కాదు. అర్థమైందని? సృష్టికి మూలము, ఆధారము, నియంత ఒక్క పరమాత్మనే అయితే ముక్తికి కూడా పరమాశ్రయము ఆయనే కావాలి. అందుకే 1866లో మామేకం శరణం వ్రజ అని భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 10:8లో ఏం చెప్పాడు, ఆయన సర్వకారణకారకుడు, సర్వకారణకారణుడు అని స్థాపించబడగా 1866లో ఆ సత్యం ఆధారముగా ఆయన ఒక్కరినే శరణు పొందాలని ఉపదేశించబడింది. ఇంకెందుకంటే ఏం కావాలి మీకు స్పష్టత. మామేకం శరణం వ్రజ, ఇక్కడ అహం సర్వస్య ప్రభవం, ఆ రెండు కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 9, 17 చాలా ఈజీ, ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఇది ఒకటే విషయం తెలుసుకోండి, నేను విశ్వాత్మలందరికీ నేనొక్కడినే తండ్రిని, తల్లిని. పితా అహం అస్య జగతః మాత అంతవరకు తీసుకోండి, సరిపోతుంది, ఇంకేం అక్కర్లే. ఈ జగత్తుకు తండ్రిని నేనే, తల్లిని నేనే, చాలా చెప్పాడు. పోషకుడి నేనే, ఆ తాతని నేనే, తెలుసుకోవాల్సిన పరమ సత్యము నేనే, పవిత్రమైన ఓంకారమును నేనే, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము యొక్క సారాన్ని కూడా నేనే. కానీ ఈ రోజున వేదాలు తెలుసుకున్న వాళ్ళకి కూడా భగవంతుని యొక్క సత్య పరిచయం తెలియదు. అది దురదృష్టకరమైన విషయం అనమాట. అర్థమైందండి? భగవంతుడు తనను జగత్తు మొత్తానికి తండ్రి, తల్లి, పోషకుడు మరియు మూల కారణముగా ప్రకటించాడు. అంటే సమస్త జీవులకు పరమ సంబంధము ఒక్క పరమాత్మతోనే ఉన్నది. పరమ సంబంధము ఒక్క పరమాత్మతోనే ఉన్నది. అర్థమై అందువలన 1866లో మామేకం శరణం వ్రజ అని చెప్పినప్పుడు అది అపరిచితుడైన ఎవరో ఒకరిని ఆశ్రయించమని కాదు, అపరిచితుడైన ఎవరో ఒకరిని ఆశ్రయించమని కాదు, మన శాశ్వత తండ్రి, పరమ పోషకుడు, సర్వాధారుడైన పరమాత్మనే శరణు పొందమని ఈ యొక్క పంక్తి అర్థము. ఏమండి? పితామస్య జగతః. తర్వాత ఇప్పుడు మనము 15, 18 ఇవన్నీ శ్లోకాలు ఇప్పుడు మనం ముందుగా చర్చించుకున్న శ్లోకాలన్నీ భగవంతుడు ఒక్కడే సృష్టికి అని
చాలా 100% కుండ బద్దలు కొట్టినట్లు అంటారు చూసారా, ఆ విధంగా సమర్థిస్తున్నాయి ఈ శ్లోకాలన్నీ. ఎక్కడ ఇలాంటి చాలా శ్లోకాలు ఉన్నాయి. మీకు మంచి కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 15, 18. యస్మాత్ క్షరమతీతో అహమక్షరాదపి చోత్తమ యతో అస్మి. అర్థమైందండి. అతో అస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. అర్థం ఎంత అద్భుతమైనటువంటి అందులో ఉన్న సీక్రెట్స్ ఉన్నాయండి ఆ శ్లోకంలో. ఏమంటున్నాడండి? నేను నశ్వరమైన క్షరపురుషునికి అతీతుడిని. క్షరపురుషుడు అంటే ఎవరు? మనం అందరం కూడా క్షరపురుషులం. క్షర అంటే శరీరము. క్షర క్షర అంటే వినాశి, క్షీణించేది అనమాట క్షర. అక్షర పురుష అంటే ఏంటి? అక్షర కూడా మనకే సంబంధం. క్షర అక్షర మనకే సంబంధం. క్షర అంటే శరీరము, అక్షర అంటే ఆత్మ. సో అక్షర అంటే అవినాశి ఆత్మతో కూడుకున్న శరీరం ఉన్నటువంటి 850 కోట్ల కంటే నేను అతీతుడిని. ఎంత అద్భుతంగా ఉందో చూసారా. యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. అంటే అక్షరుడు కంటే నేను ఉత్తముణ్ణి. అక్షరాదపి చోత్తమ. అతో అస్మి వేదే చ లోకే చ వేదే చ లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. అందుకనే నన్ను ఏమన్నారు? అక్షర పురుషుడని లేదు, తర్వాత క్షర పురుషుడని లేదు, నన్ను ఉత్తమ పురుషుడు అన్నారు. పురుషోత్తమ. ఉత్తమ పురుష తిరగేయండి, పురుషోత్తమ. అంటే 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం. భగవంతుని ప్రాప్తి చేసుకోవడం చాలా సులభం అండి. అది సత్యత ఆధారంగా వెళ్ళాలి. మనం భగవంతుని యొక్క ఏ విధంగా పరిచయం తనిస్తున్నాడో దాన్ని మనం పసిగట్టగలగాలి, దాని బుద్ధినేత్రం తెరుచుకోవాలి. దాని వివరణ ఏమిచ్చాడు? నేను నశ్వరమైన క్షరపురుషునికి అతీతుడను, అక్షర పురుషుని కంటే ఉత్తముడను, అందువలన లోకములోను వేదాలలోనూ నన్ను పురుషోత్తముడిగా ఆ విధంగా గౌరవించారు. నన్ను ఒక్కడినే పురుషోత్తముడని ఇద్దరు అనలేదండి. పురుషోత్తములు కాదు, పురుషోత్తముడు అంటే ఒక్కడే భగవంతుడు. భగవంతుడు తనను క్షర అంటే దేహదారి జీవులు, మరియు అక్షర అంటే అవినాశి ఆత్మలు కంటే కూడా ఉత్తముడైన పురుషోత్తముడుగా ప్రకటిస్తున్నాడంటే జీవాత్మలతో సమానుడు కాదు. జీవాత్మలు శరీరం తీసుకుంటారు, విడిచిపెడతారు, వారితో సమానం కాదు. అర్థమైందండి? వారికంటే పరమోన్నతుడు. అందుకని 1866లో మామేకం శరణం వ్రజ అన్నాడంటే అది ఒక జీవాత్మను లేక దేవాత్మను కాదు. ముక్కోటి దేవదేవతలు కూడా వాళ్ళకు కూడా క్షర అనేటువంటి శరీరం ఉంది. క్షీణించే శరీరం దేవతలకు కూడా ఉంది. అర్థమే వాళ్ళు కూడా త్రిగుణాలలోకి వస్తారు. అర్థం వాళ్ళు కూడా శాశ్వతంగా దైవీ సంస్కారాలతో ఉండరు. కేవలం సత్యత్రేతాయుగాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ 33 కోట్ల మంది దేవీ దేవతలుగా గుర్తింపబడతారు, గౌరవింపబడతారు, పూజింపబడతారు. అర్థమైందండి? సమస్త జీవాత్మల కంటే శ్రేష్ఠుడైన పురుషోత్తమ పరమాత్మని అయినటువంటి నన్నే శరణు పొందమని భగవంతుడు తెలియజేస్తున్నాడు 1866లో. ఇప్పుడు ఒక్కసారి 7వ అధ్యాయంలోని 14వ శ్లోకంలోకి వస్తున్నాను. జ్ఞాన విజ్ఞాన యోగం. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ 4 శ్లోకాలు మీ ముందు ఉంచాను. ఈ 4 శ్లోకాల ద్వారా మీకు ఏమర్థమవుతుంది? భగవంతుడు ఒక్కడే, రెండో భగవంతుడు లేడు. దీని మీద మీకు స్పష్టత రావాలి. విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కడే. అర్థమైందండి? వారే ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. వారినే పరమాత్మ మరియు ఈశ్వరుడు అని గౌరవించారు. 15వ అధ్యాయంలో అది కూడా స్పష్టం చేయడం జరిగింది. 7:14 దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ మాయ ప్రపంచం ఏదైతే ఉందో నేనే సృష్టించాను, త్రిగుణాలతో కూడుకున్న మాయ. దైవీహేష గుణమయ్యి అన్నాడు. అంటే గుణమయ్యి అంటే త్రిగుణాలతో కూడినటువంటి, అంటే దేహదారులందరూ త్రిగుణాలు, నేను ఒక్కడినే త్రిగుణాతీతుడిని. అంటే భగవంతుడు తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దేహదారుల్ని భగవంతుడు అనేసుకుని మనం వెళ్ళిపోతున్నాం. బాబు, మీ యొక్క అండర్స్టాండింగు అది ఒక సైంటిఫిక్ లాజిక్ కాదు, ఇల్లాజికల్గా ఉంది, తర్కరహితంగా ఉంది. శరీరధారులు త్రిగుణాలలోకి వస్తారు. 33 కోట్ల దేవీ దేవతలు సైతం వస్తారు. 18:40వ శ్లోకాన్ని కనెక్ట్ చేసుకోండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిగుణై అంటాడు. అక్కడ దేవీ దేవతలు సైతము త్రిగుణాల నుండి బయటపడలేరు. అంటే శాశ్వతంగా ఒక గుణములో ఉండరు. త్రిగుణాలలో వచ్చేవాళ్ళు అలాగ పరివర్తన చెందుతారు. సాత్విక, రాజసిక, తామసిక.
తర్వాత మళ్ళీ వాళ్ళు పరమాత్మ వచ్చి వాళ్ళని శుద్ధి చేసి మళ్ళీ సాత్వికంగా ఎవరైతే పరమాత్మ మార్గంలో నడుస్తారో వాళ్ళు మళ్ళీ దేవీ దేవతలుగా ఈ విధంగా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఇప్పుడు మాయని నేనే పెట్టాను కాబట్టి ఇప్పుడు నన్ను పట్టుకుంటే మాయ నుంచి దూరం అయిపోతారు మీరు. అర్థమైందండి? ఇదనమాట దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఒక్కసారి గమనించండి, త్రిగుణాత్మకమైన నా దైవీ మాయను దాటడము ఎవరికైనా చాలా కష్టము. ఎందుకు కష్టము? తెలియదు కదా, నాలెడ్జే లేదు మనకి. త్రిగుణాలు, వ్యవహారము, ఇది భగవంతుడి యొక్క సృష్టిలో ఒక భాగము. త్రిగుణాతీతుడైన పరమాత్మని పట్టుకోవాలంట. అందుకని ఎవరైతే త్రిగుణాతీతుడైన నన్ను ఒక్కడినే భగవంతుడినే ఒక్కడి శరణు వేడతారో, ప్రపద్యంతే అంటే శరణు వేడటం, అర్థమైందండి, వారు ఈ దుర్లభమైనటువంటి మాయను సులభముగా దాటగలుగుతారు. ఇది సీక్రెట్. అక్కడ తత్వాన్ని గుర్తించండి. ఎందుకు పరమాత్మను పట్టుకోవాలి? ఎందుకంటే పరమాత్మ త్రిగుణాతీతుడు, నేను త్రిగుణాలలో ఉన్నాను. త్రిగుణాలలో ఉన్నవాడు ఇంకొక త్రిగుణాలు ఉన్న వాళ్ళని దేవీ దేవతలు పట్టుకుంటే త్రిగుణాలలోను వారు త్రిగుణాల్లో ఉన్నారు, మనము త్రిగుణాల్లో ఉన్నాం. ధర్మస్థాపకులను పట్టుకున్నాం, వాళ్ళు త్రిగుణాల్లో ఉన్నారు, మనము త్రిగుణాల్లో ఉన్నాం. సాధువులు, సంతులు, ఋషులు, మునులు పట్టుకున్నాం, వాళ్ళనే భగవంతుడిగా గుర్తించి చేస్తున్నాం. తప్పు చేయండి, పర్వాలేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళు కూడా దేహదారులు, వాళ్ళు కూడా త్రిగుణాలలో ఉన్నారు. త్రిగుణాలలో ఉన్నవారు ఇంకొక త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళని త్రిగుణాతీతుడుగా తీర్చిదిద్దగలరా? ఇది సీక్రెట్. అందుకనే భగవంతుడు అంటాడు, మీరు నా దగ్గరికి వస్తేనే మీరు ఈ త్రిగుణాల నుంచి బయటపడతారు, మీరు కూడా త్రిగుణాతీత స్థితికి వెళతారు. మరొక శ్లోకం చెప్పుకొని ఈ ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు కదా, మామేకం శరణం వ్రజ ఎందుకన్నాడు చూడండి, తన ఎంత తపన చూడండి పరమాత్మది. ఏ నా బిడ్డల్లారా, మీరు ఇప్పుడు లాస్ట్ దశకు చేరుకున్నారు. నేను కాలచక్రం బయట ఉన్నాను, నాకు మొత్తం తెలుసును. ఈ సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడిని నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. ఈ యొక్క ఆఖరి క్షణాలలో ఈ సీక్రెట్ మీరు విస్మరించారా, మళ్ళీ మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఎందుకంటే అందరూ త్రిగుణాలలోనే ఉన్నారు. 9:22 ఒకటి చెప్పుకొని ముగిద్దామండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. మీరు యోగక్షేమాలు చూసుకోవడం ఎంతో కష్టపడుతున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మీరు యోగక్షేమాలు చూసుకోలేకపోతున్నారు. మీకు యోగం అంటే తెలియదు, క్షేమం అంటే తెలియదు. మీరు ఎలాగ ఆరోగ్యంగా ఉండాలి, ఎలా శాంతిగా ఉండాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా సంస్కార పరివర్తన చేసుకోవాలి, ఎలాగా మీ యొక్క మూల స్వరూపాన్ని గుర్తించాలి, ఎలాగ భగవంతుని తండ్రిని గుర్తించాలి, మీకు ఏది తెలియదు. నేను ఇవన్నీ స్పష్టం చేస్తూ ఉన్నాను. అనన్యాశ్చింతయంతో మామన్నాడు. మాం అంటే నేను, నన్ను. అనన్య అన్నాడు చూసారా, అనన్య అంటే ఎవరు, అన్యులెవరు భగవంతుడు కాదు. అనన్య అనే పదం భగవద్గీతలో చాలా శ్లోకాల్లో ఉన్నాయి. మీ దృష్టికి నేను తీసుకొస్తాను, చాలా శ్లోకాలు తీసుకొస్తాను, మీకు తెలియాలి. ఎందుకంటే ఈ ఒక్క సత్యాన్ని మీరు గ్రహించగలిగితే మీ జీవితం పరివర్తన అవుతుంది. అందుకని ఎవరైతే అన్య చింతన లేకుండా నన్నే స్మరిస్తారో వారి యొక్క యోగక్షేమాలని ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను. ఇక్కడ మామేకం శరణం వ్రజ, దాంతో సరిపోయింది కదండి. నా ఒక్కడి శరణు పొందండి, మీ సర్వ పాపాలని నేను కడుగుతాను, మీ సంస్కారాలని పరివర్తన చేస్తాను, మీ జీవితాన్ని ఉద్ధరిస్తాను. మీరు చాలా సర్వోన్నత స్థితిలోకి వెళతారు. అతి త్వరలో స్థాపన కాబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో సర్వోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతారు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలు, అదేవిధంగా ఉపనిషత్తు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.